హలో ఫ్యామిలీ, నేను రోజు ఇంట్లో వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా ఎల్లిపాయలు ఇలా నీట్గా పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టి పైన నీట్గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లము ఎల్లిపాయలు 3 సమభాగాలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తీసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో ఎలా అలా ఎల్లిపాయలు అల్లం ముక్కలు సమంగా తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక ప్లేట్ వేసుకోవాలి. అందులోనే ఒక ప్లేట్లో తీసుకున్న అల్లం ముక్కలు వెల్లిపాయలు వేసుకోవాలి. తరువాత కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్లేట్లో ఉన్న అల్లం వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి. తీసుకొని అందులోనే కాస్త ఉప్పు, ఇంకాస్త పసుపు వేసుకోవాలి. అలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సర్ జార్ కడిగి పెట్టి ఇంకా 3వ ప్లేట్లో ఉన్న అల్లం వెల్లుల్లి ముక్కలు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే కడిగి పెట్టుకున్న కప్పు కొత్తిమీర తీసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఈ పేస్ట్ వేసుకునేటప్పుడు కర్రీలో ఉప్పు చూసుకొని వేసుకోండి. బాయ్.